28వ తేదీ రాత్రి 9 గంటలకు కేశతండ గ్రామానికి చెందిన రామావతు లచ్చు అనే వ్యక్తి తన ఇంటి ముందు ఫ్యాషన్ ప్రో బైక్ పార్కు చేయగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముగ్గురు దొంగలు అట్టి మోటార్ సైకిల్ దొంగతనం చేసి అదేవిధంగా సాగర్ కు వెళ్తూ మార్గ మధ్యలో నీలం నగర్ గుడిపల్లి మండలం వద్ద ఇంటి ముందు పార్క్ చేసినటువంటి పల్సర్ బైక్ ను దొంగలించుకొని పారిపోవడం జరిగింది. ఇట్టి విషయంపై రామ అవతలచ్చు వచ్చి కొండమల్లెపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి తన మోటార్ సైకిల్ గుర్తు తెలియని దొంగలు దొంగలించుకు వెళ్లారని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొండమల్లెపల్లి ఎస్ఐ సిబ్బందితో వాహన తనిఖీ చేయుచుండగా ముగ్గురు వ్యక్తులు 2 మోటార్ సైకిల్ పై అనుమానాస్పదంగా రాగా పట్టుకొని విచారించగా ఇట్టి 2 కేసులను ఒప్పుకోవటం జరిగింది. వీరి వద్ద నుండి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకొని రిమాండ్ కు తరలించడం జరిగింది. కేసును కొండమల్లెపల్లి ఎస్ఐ ధనుంజయ్ ఆధ్వర్యంలో కొండమల్లెపల్లి ఎస్ఐ రామూర్తి, గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు, ఐడి పార్టీ హేమునాయక్, భాస్కర్, రైటర్ వెంకటేష్, శేఖర్ రెడ్డిలు దర్యాప్తు చేశారు. మరియు దొంగలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన కొండమల్లెపల్లి ఎస్ఐ ధనుంజయ్, కొండమల్లిపల్లి ఎస్ఐ రామూర్తి, గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు, ఇతర పోలీస్ సిబ్బందిని దేవరకొండ డిఎస్పీ గిరిబాబు అభినందించారు.